వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. అండ్ మన సంక్రాంతి పండుగలో మూవీ నెంబర్ 3 భక్త మహాశయులకు విజ్ఞప్తికి రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం. సో భక్త మహాశయుల విజ్ఞప్తి మూవీలో యాక్ట్ చేసిన వారు రవితేజ, డింపుల్ హయాటి అండ్ అషిక. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వాళ్ళు బీమ్స్, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎస్ఎల్వి, అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వాళ్ళు కిషోర్ తిరుమల. అండ్ బేసిక్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఒక వైన్ తయారు చేస్తాడు. దానికోసం అనేసి స్పెయిన్కి వెళ్తాడు అనమాట. స్పెయిన్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అషికాని కలుస్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అండ్ ఇండియాలో మన వైఫ్ డింపుల్ హయాతి ఉంటుంది. సో అసలు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అండ్ హీరోకి వీళ్ళిద్దరి వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది సినిమా. సో ఇది చాలా సింపుల్. మనం ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, కొన్ని లైక్ అలాంటి కైండ్ ఆఫ్ సినిమానే అనమాట. బట్ ఇది ఎలా ఉంటుందంటే బాటిల్ కొత్తది, పాత వైన్నే బట్ కొత్త బాటిల్లో పెట్టినట్టు ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమా నేను చూసిన తర్వాత నాకు ఏమొచ్చిందంటే రవితేజ చాలా 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 సినిమాల తర్వాత నాకు చాలా ఫ్రెష్గా కనిపించాడు. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కానీ టైమింగ్ కానీ అంతా బాగున్నాయి. ఓవరాల్గా పండక్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. చాలామంది మెన్కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది 100%. అండ్ అంటే విమెన్కి కూడా కనెక్ట్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఇది మెన్ వాళ్ళ మీద ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. అండ్ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా పాజిటివ్ విషయానికి వచ్చేసరికి డైలాగ్స్, కామెడీ, అండ్ ఇంకా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఇంకా నాకు ఏమనిపించిందంటే మధ్యలో ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంది. సెకండ్ హాఫ్ వెళ్తూ ఇది ఇంకా లాగుతాడేమో అనుకున్న టైం వల్ల డైరెక్టర్ కొత్తగా కొన్ని కొంచెం ఎలా, నేను ఇప్పుడు స్పాయిలర్ ఇవ్వకూడదు కానీ అలా డిప్ అవుతున్న టైంలో కొంచెం మంచి ఎలిమెంట్స్ పెట్టి మళ్ళీ ఎంటర్టైన్ చేశాడు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఇట్స్ లైక్ ఓకే, మనకు మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను పాజిటివ్ విషయానికి చెప్పాను కదా, అలాగే నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో కొంచెం స్టార్టింగ్లో సత్య అతి చేసినట్టు అనిపించింది, కమెడియన్ సత్య. బట్ ఓకే. అండ్ ఈ సినిమాలో అదొకటి. అండ్ ఇంకా మన రవితేజ గారి రాజాది గ్రేట్ అప్పుడు తగులుకుంది ఆ గుడ్ యాక్టింగ్, అక్కడక్కడ యాక్టింగ్ కూడా ఉంటుంది, అది కొంచెం తగ్గుండాల్సింది. ఓవరాల్గా అయితే నాకు సినిమా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ట్రాక్ కానీ, సునీల్ ట్రాక్ కానీ, అందరి ట్రాక్లు బాగున్నాయి. అండ్ అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆడు ఈటీవీ విన్లో అతను రోహన్లో అతను క్యారెక్టర్ కూడా ఉన్నంత వరకు బాగానే ఉంది. సో నాకైతే ఈ సినిమా నచ్చింది. బట్ డైరెక్టర్ ఇంకా కామెడీ పెట్టచ్చు అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల ఏమో కానీ నేను చూసినంత వరకు అయితే నేను చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను. అండ్ నాతో పాటు థియేటర్లో చాలామంది బాగా ఎక్సైట్ అయ్యారు. సో బేసికల్గా నేను ఏం చెప్తున్నానంటే, మన రవణ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు ఒక క్లాస్ మూవీతో. ఏం టెన్షన్స్ లేకుండా, చీకు చింత లేకుండా ప్రశాంతంగా వెళ్ళి కూర్చుంటే మీరు ఎంటర్టైన్ అవుతారు. సో మొన్న అపార్ట్ ఫ్రమ్ రాజాసాబ్ ఆల్సో నాకు కొంచెం ఓకేగా అనిపించింది. నేనేమి డిజాస్టర్ వరస్ట్ అని చెప్పను. బట్ కంపేర్ టు రాజాసాబ్ అండ్ మన బాస్ ఇది మనశంకర్ వరప్రసాద్ అండ్ రవణ్ అది ఇది ఏమంటే భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ మూడిట్లో బాస్ నిన్న కంబ్యాక్ ఇచ్చాడు, ఇవాళ మన రవణ కూడా కంబ్యాక్ ఇచ్చాడని చెప్పచ్చు. అండ్ నేను ఇంకేం చెప్దాం అనుకుంటున్నానంటే, హ్యాపీగా వెళ్ళి ఈ సినిమాని చూసేయండి. నెక్స్ట్ రేపు మన అనగనగా ఒక రాజు రివ్యూతో కలుద్దాం. అండ్ మన వీక్షక దేవుళ్ళకి మా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎంతో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ కరెంట్లీ మనం ఒక 856 ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాము. ఇంకొక 150 సబ్స్క్రైబర్స్ వస్తే 1K అవుతుంది. అట్లీస్ట్ ఈ సంక్రాంతి సీజన్ అయ్యేలోపు 150 సబ్స్క్రైబర్స్ వస్తే మా అంత హ్యాపీ ఇంకెవరు ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, మీకు మరిన్ని రివ్యూస్ ఇస్తాము. అండ్ అంటిల్ దెన్, దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.